వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను పోలీసులు అరెస్టు చేశారు. ముంబై నటి జత్వానీని వేధించిన కేసులో విద్యాసాగర్ను డెహ్రాడూన్లో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఆయన లొకేషన్ ని ట్రేస్ చేసిన పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. ఇప్పటికే జత్వానీ కేసులో పరారీలో ఉన్న విద్యాసాగర్ కోసం 6 బృందాలను ఏర్పాటు చేసి గాలింపులు చేపట్టారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, విద్యాసాగర్ అదుపులోకి తీసుకోవడం మీద డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక ముంబై నటి జత్వానీ వేధింపుల కేసులో కూడా పోలీసులు ఈ రోజు డెహ్రాడూన్ లో కుక్కల విద్యాసాగర్ ని మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. వెంటనే అరెస్ట్ చేసి అక్కడి నుంచి మెట్రోపాలిటన్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట వారెంట్ మీద అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. రేపు మధ్యాహ్నానికి ఆయన్ని విజయవాడ తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే డెహ్రాడూన్ లో 3 అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టు ఎదుట పోలీసులు ఆయన్ని ప్రవేశపెట్టారు. టాన్సిల్ వారెంట్ పై కూడా విజయవాడకు పోలీసులు తీసుకుని వస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టేందుకు 6 బృందాలు ప్రత్యేక బృందాలకు ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన ఫోన్ సిగ్నల్ ఆధారంతో పాటుగా ఆయన మిత్రుడికి సంబంధించిన ఒక సెల్ ఫోన్ వినియోగిస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఆ ఫోన్ కూడా ట్రాపింగ్ పెట్టడంతో పోలీసులకి సునాయాసనంగా అతను అయితే ఐడెంటిఫికేషన్ చేసినట్లు కూడా తెలుస్తోంది. మొత్తం మీద కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఈ కేసులో ఏవన్గా ఉన్నారో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొస్తా ఉన్నారు. రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శివ.